ఓకే, ఉప్పల్ లక్ష్మణ్ గారు, ఇక్కడ ఒక క్రూషియల్ పాయింట్ సాహిబ్ గారు చెప్పిన అన్నింటిలో కల్లా ఒకటి ఏంటంటే కనపడుతుంది. ఇప్పుడు అక్కడ గెలిచింది వైసీపీ ఎమ్మెల్యే ఈ జయచంద్రారెడ్డి అన్న వ్యక్తి మీద. అంటే అక్కడ కూటమి అభ్యర్థి లేడు. సో లోకల్గా ఉన్నది వైసీపీ ఎమ్మెల్యే. మరి ఏది ములకలపల్లి ఏరియాలో. మరి అక్కడ ఇన్ని నెలలుగా జరుగుతున్నప్పుడు అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా ఉంటుందా అనేది ఎస్పీ సాహిబ్ గారు లేవనెత్తినటువంటి మౌలికమైన ప్రశ్న. అంటే ఇది కావాలనే ప్లాన్గానే చేశారనే దానికి ఇదొక ప్రూఫ్. దీన్ని బయటపెట్టింది ఎక్సైజ్ శాఖ వాళ్ళు. ఎక్సైజ్ శాఖలో ఎన్ని లొసుగులున్నా, కొంతమంది లొంగిపోయినా, మామూలులో మొత్తంలో జోగుతున్నా కానీ బయటికి తీసుకొచ్చింది మాత్రం మా ప్రభుత్వమే అనేది ఒకటి చెప్తున్నారు. రెండోది, అతను ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఇంకా అతని పాత్ర బయటపడిన తర్వాత అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎలాగైతే జోగి రమేష్ గారిని ఇంకా అరెస్ట్ చేయలేదు కదా, అతను చెప్పినంత మాత్రాన అలాగే అని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి కౌంటర్. సార్, ఇది ఒక రాజకీయపరమైన అంశంగానే చూడాలా, లేదంటే గత ప్రభుత్వంలో ఒక ఆర్థిక లావాదేవీల పరంగా దీనికి ఎక్సైజ్ డ్యూటీ మేజర్ చెంక్ మిగిలిపోతుంది కాబట్టి ఆ దురాశ దుర్బుద్ధితో చేశారనుకోవాలి. రెండోది, జోగి రమేష్ గారి యొక్క ఈ ప్రమాణాలు, ఒట్లు గట్లు దేవాలయాలు, ఒక తిరుమల వెళ్ళి చంద్రబాబు నాయుడు రమ్మంటున్నాడు ప్రమాణం చేయడానికి. మరి ఈ ప్రమాణాలతో ఎట్లాకు దీన్ని సమర్థించుకుంటారు? అంటే ప్రజల్లో ఒక సానుభూతి పొందడానికి అనుకోవాలి. అలాగే సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి మాట్లాడతాడు ఆయన ప్రతిసారి కూడా. ఆయన మీద వ్యక్తిగతంగా వచ్చిన దానికి సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి పెడతాడు. సో ఇవన్నీ కూడా ఒక భయంతో కూడినటువంటి మేకపోతు గాంభీర్యం సంబంధించినటువంటి మాటలు, చర్యలుగా చూడొచ్చా సార్? ఎలా చూడచ్చు? ఇప్పుడు ప్రమాణ స్వీకారాలు దేవుని మీద చేసిన, లేకపోతే కులాల విషయాల ప్రస్తావన తీసుకొచ్చిన, అక్కడ జరిగింది ఏమిటి అన్న దాని మీదనే ఖచ్చితంగా దర్యాప్తు సంస్థ కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. వాటితో ఏం సంబంధం లేదు. ఇక్కడ ఎవరు అంతకుముందు ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే ఎవరు ఈ యొక్క ఈజీ అర్నింగ్ మనీకి ఎవరు అతీతులు కాదు. చాలా ఈజీ మనీ ఇది, ఊరికనే వచ్చేస్తుంది. రోజు లక్షలు వస్తాయి, సంవత్సరాలు దాటితే కోట్లు వస్తాయి. అందువల్ల ఏంటి, పంచుకునే విషయంలో ఇప్పుడు అక్కడ అంటే ఆ యొక్క తయారీ కేంద్రం దొరిలో అన్ని దొరికాయి. అంటే నకిలీ మద్యం అక్కడ తయారవుతుంది, అది వాస్తవం, దాని ఎవడు కాదండి. అలాంటి పరిస్థితుల్లో అది ఆయన పట్టుబడిన వ్యక్తి స్టేట్మెంట్లో రకరకాలు ఏదో బయటకు వస్తున్నాయి. కానీ రిమాండ్ రిపోర్ట్ లో వెరీ క్లియర్ గా వాళ్ళు చెబితేనే, వాళ్ళు నాకు మద్దతు ఇస్తేనే నేను ఇవన్నీ చేశాను అని రిమాండ్ రిపోర్ట్ లో క్లియర్ గా అతను పేర్కొన్నాడు. అయితే రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నంత మాత్రాన ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లు తర్వాత కోర్టు కేసుల్లో ఎలా ఉంటాయంటే, నా అనుభవం మేరకు ఇప్పుడు తను ఒత్తిడి తట్టుకోలేకనో లేకపోతే ఇతర కారణాల వలనో నిజము చెప్పొచ్చు, అబద్ధము చెప్పొచ్చు, దాన్ని రాసేసి సంతకం పెట్టించుకుంటారు. అదే రిమాండ్ రిపోర్ట్ లో చెప్తారు. అలాగే కోర్టుకు వచ్చేసరికి ఏమైపోతుంది, ఆ రోజు నన్ను పోలీసులు బెదిరించారు, ఇలా రాయమన్నారు, లేకపోతే నన్ను కొడతారేమో చంపుతారేమో అని భయపడ్డాను, అందువల్ల వాళ్ళు చెప్పినట్టు నేను రాశాను అని కూడా చెప్తారు. ఇవన్నీ మనం కోర్టులు, కేసులు, ఈ అరెస్టులు, వీళ్ళు రిమాండ్ రిపోర్ట్ లో మాట్లాడిన మాటలు కాదండి. అక్కడ నకిలీ మద్యం తయారవుతున్నది, దొరికింది, వాళ్ళు ఎవరు, వాళ్ళకి సంబంధాలు ఎవరితో ఉన్నవి, వాళ్ళ మనీ ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యింది, వాళ్ళకి ఎవరు పెట్టుబడి పెట్టారా, ఎవరైనా పెట్టుబడి ఎవరు పెట్టారు, ఇవన్నీ కూడా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ లేకపోతే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో దొరికిపోతారు. ఎవరు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఇప్పుడు నువ్వు ఉప్పల్ లక్ష్మణ్కి ఏం సంబంధం లేకుండా ఉప్పల్ లక్ష్మణ్ అకౌంట్ లో 10 లక్షలు వస్తే ఏమని చెప్పాలి? తప్పదు కదా, అనుమానిస్తారు కదా. ఉప్పల్ లక్ష్మణ్ కూడా అనుమానిస్తారు, నీ 10 లక్షలు ఆయన దగ్గర నీకెందుకు వచ్చింది చూడుకొని. మరి అక్కడ ఏ పార్టీ అనేది ఏమి కాదు. అక్కడ ఆ యొక్క నకిలీ మద్యం తయారీకి మద్దతు అన్నది ఏ రాజకీయ పార్టీ సపోర్ట్ చేసినా కూడా దొరికినప్పుడు తప్పించుకునే అవకాశం ఉండవు. కాబట్టి దర్యాప్తు సంస్థలు చిత్తశుద్ధితో చెయ్యాలి.
రాజకీయ ఒత్తిళ్లకు లొంగకూడదు. అరే మనవాడు ఏదో వచ్చాడు, పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, ఆ జయచంద్రారెడ్డి విషయం కొంచెం ఆపండి అని అంటే ఆపారు అనుకోండి, ఒత్తిడికి లొంగినట్టే కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నట్టు దేశవ్యాప్తంగా కూడా ఇవాళ ఈ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయినటువంటి కేసుల్లో ఒత్తిడి గ్యారెంటీగా ఉంటున్నది. ఈవెన్ సిబిఐ మీద కూడా కేంద్రంలో ఒత్తిళ్లు ఉన్నవి. నేను ఒక మాజీ సిబిఐ ఆఫీసర్ నాకు ఏం చెప్పాడు తెలుసా, ఇట్లా పొలిటికల్ గా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటారో రాజకీయ పార్టీల వాళ్ళు, సపోజ్ హోంమంత్రి జనరల్ గా వాళ్ళకి చెప్పకుండా, అంటే హోంమంత్రికి చెప్పకుండా అరెస్టు చేయడం కానీ కేసు బుక్ చేయడం కానీ సాధ్యపడదు. డైరెక్టర్ అందుకు ఒప్పుకోడు, ఆగండి అంటాడు, ఆయన సంప్రదిస్తాడు. తర్వాత వాళ్ళు ఇది అలా కాదు ఇలా చేయండి అంటే చేస్తారు. మేము కూడా అలాగే చేయాల్సి వస్తుంది, మేము వ్యతిరేకించే పరిస్థితి ఉండదు దర్యాప్తులో సమయంలో. అంటే అంత పెద్ద సిబిఐ సంస్థలోనే రాజకీయ ఒత్తిళ్లు ఉన్నప్పుడు ఈ సిట్టులు, సిఐడిలు, ఏసీబీల మీద ఒత్తిళ్లు ఉండవండి? 100% ఉంటాయి. ఉండవనే సమస్య లేదు, 100% ఒత్తిళ్లు ఉంటాయి. ఎస్ మనవాడు కొంచెం ఆగండి, కొద్ది రోజులు మేము చెప్పేంత వరకు ఇన్వెస్టిగేషన్ ఆపండి అంటే ఆపేస్తారు, డైవర్ట్ చేసేస్తారు, ఇంకోటి ఏదో తీసుకొస్తారు, లేకపోతే లీక్ చేస్తారు, వాడేదో చెప్పాడని, లేకపోతే ఏదో మాట్లాడాడని, ఇంకా ఎవరికో సంబంధాలు ఉన్నాయని, ఆఫ్రికాకి వెళ్ళిపోయారని, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి బయటికి ఆలస్యం కావటానికి. ఏది ఏమైనా ఇక్కడ మనీ అంటే డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బు కోసం కక్కుర్తున్నదే కదా ఆ పనులను చేసి, వేరే కారణాలు ఏముంటాయి? ఇంకా దానికి రాజకీయ అండ కావాలి. ఎమ్మెల్యే సపోర్ట్ ఉండొచ్చు, మంత్రి సపోర్ట్ ఉండొచ్చు, ఎవరు అధికారం ఉంటే వాళ్ళ సపోర్ట్. మరి వైఎస్ఆర్సీపీ మన మిత్రుడు చెప్తున్నాడు ఏదో పెద్ద ఆ గవర్నమెంట్ లో ఏమి జరగనట్టు మాట్లాడతాడు ఆయన. అయ్యా జరిగిందే మీ గవర్నమెంట్, అంత ముందు గవర్నమెంట్ లో జరిగి ఉండొచ్చు, అంత ముందు కూడా జరిగి ఉండొచ్చు, ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు. ఇది మాట్లాడండి, జరగలేదు అని సమర్థించుకుంటే ప్రయోజనం లేదు. నకిలీ మద్యం అనేది నేను 25 సంవత్సరాల క్రితం మెక్డొనాల్డ్స్ యొక్క నకిలీ లేబుల్ తయారు చేసి అమ్ముతూ పట్టుబడితే నేనే ఒక న్యూస్ రాశాను కడప నుంచి, 25 సంవత్సరాల క్రితమే. అంటే కొనసాగుతూనే ఉన్నది ఈ నకిలీ మద్యం తయారు. ఎందుకంటే ఆ యొక్క పెద్ద పెద్ద కంపెనీల యొక్క విలువ ఎక్కువ ఉంటుంది, వీళ్ళు తయారు చేసే విలువ చాలా తక్కువ ఉంటుంది, మంచి ఆదాయం ఉంటుంది అందులో. ఆ లేబుల్ ఒకటి తయారు చేసి అందులో పెట్టేస్తారు, ఒక 10 బాక్సులలో ఇది ఒక 5 బాక్సులు అందులో మిక్స్ చేస్తారు, ఏది అందుకుంటే అది ఇచ్చేస్తుంటారు కొనుక్కునే అతనికి. ఆడు ఏం తెలుసు, ఆడు కూర్చున్న తర్వాత మైకం ఎక్కిన తర్వాత వాళ్ళకి ఇది ఒరిజినలా డూప్లికేట్ అని అంత కనుక్కోవడం అంత ఈజీ కాదు. మైకంలోకి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన తర్వాత ఏమర్థమవుతుంది, ఏమైనా టెస్ట్ చేసుకుంటారా అది దాంట్లో ఏంటి అని చేయరు. అందువలన సంపాదన ఈజీగా వచ్చేటువంటి ఇప్పుడు ఉండేటువంటి బిజినెస్ ఇదొక్కటే, లిక్కరే. ఈజీ మనీ, ఏమీ లేదు. ఇప్పుడు మిత్రుడు, తెలుగుదేశం మిత్రుడు 35,000 కోట్లు ఎంతో లెక్కలు తెలుస్తున్నారు అన్నాడు. అనంగా ఎక్కువే ఉంటుంది, అది తక్కువ ఇంకా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రొడక్షన్ లో ఎంత, ఇక్కడ అమ్మింది ఎంత, డిపార్ట్మెంట్ లో అంటే ఎక్సైజ్ శాఖలో ఎంటర్ అయింది ఎంత, కార్పొరేషన్ లో ఎంత ట్యాక్సులు కట్టారు, అసలు ఎంత రా మెటీరియల్ కొల్లారు, ఇవన్నీ ఇంకా దర్యాప్తు జరుగుతున్నది లోతుగా. అవన్నీ బయటకు వచ్చాయనుకోండి, గత ప్రభుత్వంలో ఎంత పెద్ద అవినీతి జరిగింది అన్నది ఖచ్చితంగా నిరూపితం అవుతుంది. అవన్నీ బయటికి తీయగలిగితే ఏమైపోతుంది, మళ్ళీ ఈ యొక్క కంపెనీలు లిక్కర్ తయారు చేసే కంపెనీల ఒత్తిడికి మళ్ళీ ఈ ప్రభుత్వ పెద్దలు కూడా లొంగిపోయారు అనుకోండి, ఇంకా అవన్నీ బయటికే రావు. ఎలా వస్తాయి? సార్ ఏదో అయిపోయింది సార్, పార్టీ ఫండ్ ఇస్తాము అని చెప్పి 3 పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీ దగ్గర పోయినా కూడా 11 ఉపయోగించారు అనుకోండి, జరిగిపోయి అన్ని జరిగిపోతుంటాయి. ఇప్పుడు ఎంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు బెనిఫిట్ పొందడం ఈ గవర్నమెంట్ లో పొందుతున్నారు కదా, చెప్పండి. ఎలా 200 కోట్లు రిలీజ్ చేశారండి ఆ యొక్క మీటర్లు సప్లై చేసేటువంటి కంపెనీకి ఈ ప్రభుత్వంలో.
పోయిన ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఎలా రిలీజ్ చేసింది? ఆయన మా కడప ఆయన తయారు చేశాయన. రైట్. మరి ఏమన్నా దాన్ని ఏం క్వశ్చన్ చేయాలి మనం? అందువలన ఇట్లాంటి అవినీతి విషయంలో రాజీ పడకూడదు ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు. స్వేచ్ఛ ఇవ్వాలి దర్యాప్తు సంస్థలకు. ఆవిడ ఎవడే సరే పట్టుకో, తల్లి లోపలికి పడదుకు, వాటిని అరికట్టండి, మళ్ళీ తయారు చేయకుండా చూడండి అంటే ఏదైనా ఆపుతా ఉంటాయి. బెల్ట్ షాపులు ఉంటాయి, అప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి అంటే ఉంటాయి. బెల్ట్ షాపుల్లో అమ్మేది నకిలీ మద్యం అయితే దానికి ఏమనాలి? బెల్ట్ షాపుల్లో కూడా నకిలీ మద్యం కాకుండా మంచి మద్యం అమ్ముతూ ఉంటే పోరి బిజినెస్ జరగని అనుకోవాలి మరి ఒక మాట మనం వదిలేయచ్చు. కానీ అక్కడ కూడా నకిలీ మద్యం అమ్ముతుంటారు కదా, దాన్ని పరిస్థితి ఏంటి మరి? ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఆ సమస్య అదే. ఈ బెల్ట్ షాపుల్లో అయితే ఈజీగా అమ్మొచ్చు, అందులోనూ అక్కడికి వెళ్ళే వాళ్ళంతా కూడా ఈ చీప్ లిక్కర్ కోసం వెళ్తారు. మీరు అన్నట్లు ఏంటంటే వాళ్ళు ఏమీ పెద్ద పట్టించుకోరు. రెండేంటంటే ఇవేమి రికార్డ్స్లోకి రావు, డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ ఉంది, ఆ డైరెక్ట్గా షాపులో పంపిస్తాడు. ఆడికి సీల్ ఉందా గీల్ ఉందా లేదు కూడా చూసుకునే ఇది ఉండదు, ఆ రూల్స్ ఏముండవు. కాబట్టి 80% అండి ఇక్కడ 100 రూపాయల్లో 80% గవర్నమెంట్కి వెళ్ళి ఎక్సైజ్ డ్యూటీ. అసలు 80 రూపాయలు మిగిలిపోతుంది కదా, అసలు మొత్తం లాభాలేగా ఇక. సో అది ఒకటి. సార్ అవును సార్. వెంకటేశ్వర్లు గారు